ఉండగలిగితే ఈ లోపు ఏమైనా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయా? హ్మ్. మొట్టమొదట అష్టమ స్థానాన్ని పరిశీలన చేసి తదుపరి చెప్పమన్నటువంటి జ్యోతిషాస్త్రం అందరూ అట్లా చేస్తున్నారని నేను అనుకోను, కానీ కొంతమంది ఖచ్చితత్వంతో కనీసం 100లో 10 మంది అయినా కూడా నిష్ణాతులైనటువంటి ఏ జ్యోతిష్య శాస్త్రవేత్త అయినా వాళ్ళ ఆయుర్భావ కాలాన్ని చూడనిది, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తును చెప్పరు. ఇంకో ముఖ్యమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య ఒక సెలబ్రిటీ గారికి మనవరాలు జన్మించింది. ఆ అమ్మాయి ఏజ్ 1 గంట అప్పటికి పుట్టి. ఆవిడ భవిష్యత్తుకు సంబంధించి మనకున్నటువంటి ఆస్ట్రాలజర్లందరూ నన్ను కూడా అడిగారు. హ్మ్. నేను ఒక మాట చెప్పాను, ఈ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ నక్షత్రంలో పుట్టింది, ఆయు ప్రమాణ సంబంధమైన స్థితిగతుల్లో నవగ్రహాల యొక్క ప్రభావం 12 సంవత్సరాల వరకు బిడ్డ మీద ఉండదు, సప్తమాత్రకల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి బిడ్డకి ఏమైనా గండాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సమస్యలు ఉన్నాయా, వీటిని గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను తప్ప ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే బాగుంటుందని కానీ బాలేదని కానీ చాలా బాగుందని మాత్రమే చెప్పవలసింది తప్ప ఈ అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, కలెక్టర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఈ విషయాలు 12 సంవత్సరాల లోపు చెప్పకూడదు. బిడ్డకు సంబంధించిన ఆయుష్తో సహా తల్లిదండ్రులతో ఈ గ్రహగతుల్లో బాలగ్రహ దోషాలు ఉంటాయి. కాబట్టి జన్మపత్రాన్ని అంటే పుట్టినటువంటి వెంటనే ఏ బిడ్డకు సంబంధించినటువంటి జాతకాన్నైనా లిఖించేటప్పుడు తల్లిదండ్రులకి జ్యోతిష్యుడు అన్నటువంటి వాడు 12 సంవత్సరాల లోపు జరిగేటువంటి ప్రమాదాల గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకని చెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తారంటే 12 గ్రహాల యొక్క ప్రభావం కంటే కూడా సప్తమాత్రికల యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు అష్టమ స్థానంలో చంద్రుడు, వ్యయస్థానంలో చంద్రకేతువులు, ఇంకా ఇబ్బంది కలిగించే గ్రహగతులు ఉన్నప్పుడు బిడ్డ పుట్టగానే మరణించడం, కుజుడు అంగారకుడి యొక్క నియంత్రణ గనక ఉంటే విషజ్వరాల బారిన పడటం, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రభావాలు ఆ గ్రహదశల్లో 4, 5, 6 ఏ సంవత్సరాల్లో ఆ గ్రహదశలు వస్తున్నాయో, లేదా అంగారకుడి యొక్క నియంత్రణ ఉంటే శస్త్రచికిత్సలు జరగడం, గుండెలో హార్ట్లో అప్పుడే కూడా సర్జరీలు జరగటం, విషజ్వరాలను బారిన పడి చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పటి వరకు చాలామంది వాళ్ళ యొక్క జన్మపత్రికను లిఖించుకోవడానికి కానీ పేరును పెట్టడానికి వచ్చినప్పుడు కానీ ఒకవేళ మాకు అలాంటి అష్టమ భావంలో అలాంటి ఇబ్బందులు 12 సంవత్సరాల్లోపు మేము చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు వాటిని తీసుకోలేరు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన సమయాన్ని చూసి ఖచ్చితంగా పండితుల దగ్గరికి వెళ్తే రాంగ్ టైంలో పుట్టారని శాంతి పూజలు చెప్తూ ఉంటారు, మేనమామకి గండం అంటూ ఉంటారు, తండ్రికి గండం, సంథింగ్ అలాంటి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఏం చూసి చెప్తూ ఉంటారు మరి ఆ టైం? బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని మొట్టమొదటి నక్షత్రం, ఓకే, నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4. నక్షత్రం అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ అనుకోండి. 24 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు 6. అంటే ప్రతి 5-6 గంటలకి నక్షత్రం యొక్క పాదం మారుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రంలో జన్మించారు, మొదటి పాదంలో పుడితే ఇండికేషన్ టు తల్లి, రెండవ పాదం అన్నటువంటిది తండ్రికి సంబంధించి, మూడవ పాదం మేనమామ గారు, 4వ పాదం తాతయ్య. అంటే ఈ 4 పాదాలు అన్నటువంటివి వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కానీ 27 నక్షత్రాలు డిఫరెంట్. ఒకటి కేతువు నియంత్రణలో ఉంటుంది, ఒకటి రాహు నియంత్రణలో ఉంటుంది, మరొకటి రవి నియంత్రణలో ఉంటుంది. ఆ బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మొదటి పాదం పుడితే తల్లికి ఫేవర్గా ఉందా, అన్ఫేవర్గా ఉందా, రెండవ పాదంలో పుడితే తండ్రికి ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్గా ఉందా, మూడవ భావంలో పుడితే ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్. దట్స్ ఇట్ ఫండమెంటల్. అది కేవలం ఫండమెంటల్. ఆ తర్వాత 9 గ్రహాల్లో కూడా బలమైనటువంటిది దేవగురు బృహస్పతి. జన్మ జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్న, లేక వర్గోత్తమంలో ఉన్న, ఉచ్చ స్థితిలో ఉన్న 8 గ్రహాలు రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని నివారణ చేయగలిగిన శక్తి దేవగురు బృహస్పతికి ఉంది. సో మొదటి పాదం తల్లికి గండంగా ఉందని మనం చెప్పాం. అంటే మొదటి పాదంలో ఒక బిడ్డ పుట్టింది ఒక నక్షత్రంలో, ఇట్స్ ఇండికేట్స్ టు మదర్.
ఈ అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి తల్లికి గండ సమయం అని వెంటనే డిసైడ్ చేయకూడదు. తల్లి స్థానానికి సంబంధించినటువంటిది చతుర్థ భావం, 4th హౌస్. ఆ 4th హౌస్ ని రూల్ చేసేటువంటి గ్రహం ఏంటి? అక్కడ కూడా అది వీక్ గా ఉంటే తల్లికి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బంది రావచ్చు. బిడ్డ పుట్టినటువంటి కొన్ని రోజులకి తల్లికి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగచ్చు. కాబట్టి ఈ 4 అంశాలని ఏ వ్యక్తి అయినా పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో తెలుసుకుని ఈ విధమైనటువంటి దోషాలను జ్యోతిష్యులు ఇండికేట్ చేస్తారు. బట్ 12 years వరకు అయితే పిల్లలకి జ్యోతిష్ చెప్పించుకోకూడదు. 12 years లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏ పేరు పెట్టాలి, వాళ్ళకి బాలగ్రహ దశలు ఎంతవరకు ఉన్నాయి, ఈ బాలగ్రహ దశల్లో వచ్చేటువంటి వింశోత్తరి దశలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతే తప్ప మా వాడు ఇంజనీర్ అవుతాడా, వీడు డాక్టర్ అవుతాడా, యుఎస్కి వెళ్తాడా, ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు. వాళ్ళు వేసిన జ్యోతిషుడు ఇతడికి మంచి విద్య వస్తుందనో, బాగా చదివించండనో, 12 సంవత్సరాల తర్వాత యోగం అన్నటువంటి సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు చూడాలను. అప్పటి వరకు చేయవలసినటువంటి శాంతులు, ఏవైనా నివారణోపాయాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ వ్యక్తి యొక్క అనాటమీ లేదా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి 1st హౌస్ అన్నటువంటిది మనకు సంబంధించిన దేహ నిర్మాణం, 6th హౌస్ అన్నటువంటిది రాబోయేటువంటి అనారోగ్యం, ఈ రెండింటిని ఇండికేట్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే దీనివల్ల కొంత వేగవంతంగా మీరు స్పందించండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, వైద్య సంబంధమైనటువంటి సలహాలు ఈ సంవత్సరంలో ఇలాంటి ఇండికేషన్స్ వస్తే తీసుకోండి అని చెప్పాలి తప్ప అతడికి సంబంధించిన సంపూర్ణ భవిష్యత్తుని చెప్పుకోండి ఎక్కడా చెప్పబడలేదు. ఇది ఒక ఫండమెంటల్. ఓకే, జనరేషన్స్ అన్ని మారుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం 4G 5G అంటూ దూసుకెళ్తూ ఉన్నాము. సైంటిస్టులు కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ తోని అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా. సైన్స్ గొప్పదా, జ్యోతిష్యం గొప్పదా? జ్యోతిష్యం చెప్పే వాళ్ళు గొప్ప వాళ్ళ? దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సనాతనమైన ధర్మంలో జ్యోతిష్యం అన్న వర్డ్ పక్కన పెడతాం. శాస్త్రం, జ్యోతిష్యం ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ బుక్. జ్యోతిష్యం అనేది గొప్ప శాస్త్రం. సైన్స్ అన్నటువంటిది విజ్ఞానం. ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పగలిగితే శాస్త్రం చదువుకున్నటువంటి వ్యక్తిగా, దాని మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, విజ్ఞాన శాస్త్రం అనబడేటువంటి సైన్స్ కంటే మా సనాతన ధర్మం, మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం, మేము చెప్తున్న జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది, చాలా గొప్పది, దీనికి ఉన్నటువంటి శక్తి ఇన్ఫినిటీ అని నేను ఘంటాపదంగా చెప్తాను. ఈ 21వ శతాబ్దంలో సైన్స్ గొప్పదని మీరు నమ్ముతున్నారు కదా, నమ్మాలా? దీన్ని ఎడిట్ చేయకుండా ఇలాగే వేయాలి. తప్పకుండా 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం మనకి ఈ విశ్వవిద్యాలయాలు, 21వ శతాబ్దం విశ్వవిద్యాలయాలు వచ్చి వైద్యానికి సంబంధించి చాలా పురోగమించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేద రంగానికి సంబంధించి వాళ్ళు ఎంతో చేశారు. సరే, ఒక చిన్న ఉదాహరణ, నా శరీరంలో గుండె ఉన్నదా, ఊపిరితిత్తులు ఉన్నాయా? మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఉన్నాయనే చెప్తారు. ఎలా చెప్తున్నారు మీరు? పుట్టుకనే వాటితో మిళితమై ఉంటుంది కదా. 2 కిడ్నీలు ఉండట్లేదు, కొంతమందికి ఒకటే ఉంటుంది. గుండె అయితే ఉంటుంది. ఉంటుందా? అది చూడాలంటే ఏం చేయాలి మనం? ఓకే, ఎక్స్రే, స్కానింగ్. అంటే ఇప్పుడున్న 21వ శతాబ్దంలో కొన్ని సాధనాలు, పరికరాలు, వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇదిగో మీ గుండె ఫంక్షనింగ్ ఇలాగ అవుతుంది, గుండె ఉంది, సరైన స్థానంలో ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.